అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. దేవుని వాక్యం చెప్తుంది, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఇక్కడ సొమ్మసిల్లిన వారికి బలం ఎవరిస్తారు అంటే దేవుడు తప్ప వేరే ఎవరు లేరు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అంటే సొమ్మసిల్లి ఉంటే ఎవరన్నా బలము ఇవ్వగలరా అంటే ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు అలసిపోయారు కాబట్టి ఎవరు బలం ఇవ్వలేరు. కాబట్టి వారికి బలం ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి అని చెప్పి వాక్యం చెప్తుందన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సొమ్మసిల్లిన వారికి బలం ఎవరిస్తారు అంటే దేవుడు మాత్రమే. అది భౌతిక విషయమై, ఈ శరీర విషయమై ఒకవేళ సొమ్మసిల్లిపోయి ఉండొచ్చు. ఇప్పుడు శరీర విషయంలో నువ్వు ఒకవేళ సొమ్మసిల్లిపోయావు అనుకో, అలసిపోయినావు అనుకో, కాసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. లేదా జ్యూస్ కానీ ఇంకేదన్నా తీసుకుంటే అది కొంచెం పర్లేదు, మళ్ళీ నార్మల్గా వస్తారు. కానీ అలా కాదు, చాలామంది ఆత్మీయ జీవితంలో అలసిపోతారు. ఎలా అంటే అపవాది వేసి ఉచ్చుల్లో చిక్కుకుంటారు, వాటి నుంచి బయటపడడానికి ట్రై చేస్తారు. లాస్ట్కి ఏమైందంటే ఇంక నా వల్ల కాదులే అని చెప్పి అలసిపోతారు, వాటి నుంచి బయట పడలేరు. అప్పుడు ఆత్మీయ జీవితంలో అంటే అలసిపోయిన ఆ స్థితిలో నుండి నువ్వు బయట పడాలంటే నీకు ఈ లోకానుసారంగా మనుషులు కానీ ఇంకా వేరే జ్యూసులు ఇవంట ఇవేవి రెస్ట్ తీసుకుంటే ఇట్లా చేస్తే నీకేం యూజ్ ఉండదు, నీకు బలం రాదు. కానీ నీకు బలం కావాలి అంటే అది దేవుడే ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆత్మీయ జీవితంలో నువ్వు అలసిపోయి ఉంటే నీకు దేవుడే బలం ఇస్తాడు, ఆయన తప్ప వేరెవరు ఇవ్వలేరు. చూడండి, ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు. ఇక్కడ శక్తిహీనులు అంటే నీరసించిపోయిన వారికి బలాభివృద్ధి కలుగజేసేది దేవుడే కదా. శరీర విషయమై దేవుడి వాక్యం ద్వారా చెప్పట్లేదు. అంటే ఓకే, నువ్వు శరీర విషయంగా తీసుకున్నా కూడా నువ్వు నీరసించిపోయినావు, కాసేపటికి మళ్ళీ నార్మల్ అవుతావు, దేవుడు కృప చూపుతాడు. కానీ ఆత్మీయ జీవితంలో నీరసించిపోయి ఏందో నా బ్రతుకు ఎప్పుడు ఇంతే అనే ఫీలింగ్కి వచ్చేసి నా బ్రతుకు మారదు ఎందుకులే అనే ఫీలింగ్కి వచ్చేసి అన్ని విషయాల్ని అలాగే నెగిటివ్గానే తీసుకుంటాం. పాజిటివ్గా ఆలోచన చేద్దాము. అవును, నేను ఎందుకు ఇలా ఆలోచించాలి, ఎందుకు ఈరోజు నా బ్రతికి ఇలా ఉంది, సరే పర్లేదు, దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, కొద్ది రోజులు టైం పట్టచ్చేమో, లేకపోతే నా పరిస్థితులను బట్టి, లేకపోతే నేను సరిగా లేనేమో, సరి చేసుకోవాల్సింది ఏదన్నా ఉందేమో, సరి చేసుకుందాం, మార్చుకుందాం, దేవుడిని అడుగుదాం అనే ఆలోచన ఎందుకు చేయవు? ఎప్పుడు నీరసమైతే ఏందో నా బ్రతికింతే అనే ఫీలింగ్. అలాంటి వారికి బలాభివృద్ధి కలుగజేసేది దేవుడు ఒక్కడే అని వాక్యం స్పష్టంగా చెప్తుందన్నమాట. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఒకవేళ నువ్వు అలసిపోయావేమో, నీరసించిపోయావేమో, ఏందో నా బ్రతుకు అనే ఫీలింగ్కి వచ్చేసావేమో, భయపడద్దు, దేవుడే నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవునిపైన ఆనుకుంటావో, ఎప్పుడైతే దేవునిపైన ఆధారపడతావో, ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో, అప్పుడు దేవుడు నీకు బలాభివృద్ధి కలుగజేస్తాడు, నీకు బలం ఇస్తాడు. నువ్వు అలసిపోవు, సొమ్మసిల్లిపోవు, బలం పొందుకుంటావు, శక్తిహీనురాలుగా ఉండవు, బలాభివృద్ధి నీకు కలుగుతుంది అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆత్మీయ జీవితంలో పడుతూ లేస్తున్నావేమో, దేవుని దగ్గరికి రా. దేవుడే ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన శక్తి నీకు ఇస్తాడు, బలం నీకు ఇస్తాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు నిలబడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, దేవుడే నీ ఆత్మీయ జీవిత విషయంలో నిన్ను నిలబెడతాడు, నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆలోచించండి, దేవుని దగ్గరికి రండి, తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపయోగ తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యము ద్వారా నాయన ప్రభా యేసయ్య, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనేని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, ఆత్మీయ జీవితంలో ఎంతమంది అయితే పడుతూ లేస్తూ ప్రభా, ఎంతమంది అయితే ఆత్మీయ జీవితంలో పడుతూ లేస్తూ అలసిపోయిన స్థితిలో ఉన్నారో, ఎంతమంది అయితే నీరసించిపోయారో ఈ శోధనలు పడలేక నాన్న, వాటిని జయించి నిలబడలేక ప్రభా, ఎంతమంది అయితే నాయన ఏందో నా బ్రతుకు అనే స్థితికి వచ్చేసారు, వారందరి జీవితంలో దయ ఉంచి మీరు కార్యం చేయండి. వారందరూ మీ వైపు చూడడానికి సహాయం చేయండి. మీరు ఖచ్చితంగా నాకు బలం ఇస్తారు అని వారి మనసులో ఆలోచన కలగడానికి సహాయం చేయండి. కృపను అందించమని ప్రతి ఒక్కరు మీ వైపు చూసి తండ్రి బలం పొందుకొని ఆత్మీయ జీవితం నిలబడే తండ్రి మీ కొరకు నాయన
మండునట్లుగా సహాయం చేయమని కృపనందించమని. దేవ, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి సమస్తం మీ పాదాల చెంత పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.